హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారు నటిస్తున్న కొత్త చిత్రం టైటిల్ అండ్ అలాగే ఫస్ట్ లుక్ అండ్ అలాగే అనౌన్స్మెంట్ వీడియో అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7:29 కొద్దిగా అటు ఇటు అయిందనుకోండి. సో మార్నింగ్ ఎప్పుడో వస్తుంది అనుకున్న ఈ టైటిల్, ఈ గ్లిమ్స్ అండ్ అలాగే ఈ ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో నైట్ ఆల్మోస్ట్ రాదు ఆశలన్నీ వదులుకోవడం జరిగింది. అసలు వస్తుందా రాదా అనే సందిగ్ధలు అయితే పడడం జరిగింది. కాకపోతే మైత్రి మూవీ మేకర్స్ అయితే కొద్దిగా లేట్ గానే అప్డేట్ ఇచ్చి సాయంత్రం 7:29 రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళైతే అఫీషియల్ గా ట్వీట్ చేసిన తర్వాత ఓకే వస్తుంది అన్న నమ్మకం అయితే వచ్చింది. సో అనుకున్న టయానికి కూడా రిలీజ్ చేయలేదు, కొద్దిగా 5-10 నిమిషాలు అటు ఇటు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే ఏముంది, రిపబ్లిక్ డే కానుక మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారు నటిస్తున్న 14వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ అండ్ అలాగే అనౌన్స్మెంట్ వీడియో కూడా అఫీషియల్ గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎలా ఉంది అనేది ఈ పూర్తి రివ్యూలో మీకైతే వివరించడం జరుగుతుంది గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టి చాలా అంటే చాలా ఏళ్ళే అయిపోయిందని చెప్పొచ్చు. సో తన లాస్ట్ హిట్ ఫిలిం గీతా గోవిందం, ఆ తర్వాత ట్యాక్సీ వాళ్ళ కొద్దిగా యావరేజ్ గానే నిలవడం జరిగింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండకి సరైన హిట్ అయితే లేదని చెప్పొచ్చు. తన కెరియర్ డౌన్ ఫాల్ అవ్వకుండా అంతకు మించి హై బడ్జెట్ మూవీస్ తో మన ముందుకు అయితే రావడం జరుగుతుంది. తన నుంచి వచ్చిన రీసెంట్ ఫిలిం కింగ్డమ్ కూడా చాలా ఖర్చు పెట్టి తీయడం జరిగింది. సో అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా ఆకట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు. సో సినిమా యావరేజ్ గానే నిలవడం జరిగింది. ఆ తర్వాత మన ముందుకు రాబోతున్న సినిమా ఇది. సో ఈ సినిమా టైటిల్ ఏంటిది? విజయ్ దేవరకొండ గారు నటిస్తున్న 14వ సినిమా టైటిల్ ఏంటిది? ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అఫీషియల్ గానే వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. రణబలి. ఎస్, మన విజయ్ దేవరకొండ గారు నటిస్తున్న 14వ సినిమా టైటిల్ రణబలి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి రాహుల్ సాకృత్యన్. సో ఈ సినిమాకి ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ, రాహుల్ సాకృత్యన్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ ట్యాక్సీ వాలా అనే సినిమా అయితే రావడం జరిగింది. ఆ సినిమా కూడా ఓకే డీసెంట్ ఫిలిం గా అయితే ఆకట్టుకోవడం జరిగింది, హిట్ గా అయితే నిలవడం జరిగింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇది సెకండ్ ఫిలిం అని చెప్పొచ్చు. సో ఈ సినిమా హై వోల్టేజ్, అసలు మామూలు కాదు, హై బడ్జెట్ తో అయితే తెరకెక్కించడం జరుగుతుంది గైస్. ఎస్, టీ సిరీస్ ఆధ్వర్యంలో మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాని హై వోల్టేజ్ సినిమాగా, హై బడ్జెట్ సినిమాగా అయితే రూపొందిస్తున్నారు గైస్. ఈ సినిమాపై అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి విజయ్ దేవరకొండ గారి లుక్స్ కానివ్వండి అండ్ అలాగే వీళ్ళు రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో కానివ్వండి, సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. అయితే విజయ్ దేవరకొండ గారు 14వ సినిమా బ్యాక్ డ్రాప్ వచ్చి ఇప్పుడు ఎక్కడిది కాదు, 1854 సంవత్సరం నుంచి 1878 సంవత్సరం మధ్య కాలంలో జరిగే సినిమాగా అయితే మన ముందుకు రాబోతుంది గైస్. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఈ సినిమా స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు, స్వాతంత్రం వచ్చినప్పుడు జరిగిన కథ కూడా కాదు. అసలు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర అడుగు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటిది, అండ్ అలాగే వాళ్ళు మన దగ్గర రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది, వాళ్ళు వచ్చిన తర్వాత చేసిన అకృత్యాలు ఏంటిది, మన గ్రామ సీమలో వాళ్ళు చేసిన అకృత్యాలు అండ్ అలాగే దారుణాలు, రణబళ్ళు అండ్ అలాగే మారణ హోమాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రకంగా ఉన్నాయి అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే సినిమానే రణబలి. ఎస్, మన విజయ్ దేవరకొండ గారు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మారణ హోమాల నుంచి మన ప్రజల్ని ఎలా కాపాడారు అండ్ అలాగే వాళ్లకు ఎదురు ఎలా తిరిగారు అనేది స్టోరీ క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ పాయింట్ ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రాలేదు గైస్. ఎస్, నిజం చెప్పాలంటే స్వాతంత్రం రాక ముందు వచ్చిన సినిమాలు ఉన్నాయి అండ్ అలాగే స్వాతంత్రం కోసం పోరాడిన సినిమాలు కూడా వచ్చాయి. కానీ అసలు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటిది, అసలు వాళ్ళ అడుగు ఇక్కడ మన భారతదేశంలో ఎలా పడింది, అయితే వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఏ రకంగా మారణ హోమం చేశారు, ఏ రకంగా అకృత్యాలు చేశారు, మన భారతదేశం మొత్తం కూడా పాడి పంటలతో భూములు మొత్తం కూడా కలకలలాడుతూ ఉన్న రోజుల్లో వాళ్ళ అడుగు ఇక్కడ ఎలా పడింది అండ్ అలాగే వాళ్ళు ఎలా మొదలు పెట్టారు, వాళ్ళని ఎదుర్కొన్న మొట్టమొదటి యోధుడు ఎవరు, ఆ యోధుడు పాత్రలోనే మన రణబలి అనే క్యారెక్టర్ లో మన విజయ్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది గైస్. నిజంగా చెప్పాలంటే ఆయన లుక్ కానివ్వండి అండ్ అలాగే ఆయన బ్రిటిష్ అధికారిని రైలు పట్టాల మధ్యలో గుర్రం మీద స్వారీ చేసుకుంటూ మెడలో తాడు కట్టి ఈడ్చుకెళ్తున్న సన్నివేశం ఏదైతే ఉందో లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. అసలు ఈ రేంజ్ ఇంటెన్సిటీ అసలు ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ గారు ఏ మూవీలో కూడా చూడని రేంజ్ లో ఆయనైతే చూపించడం జరుగుతుంది. క్లీన్ షేవ్ తో మీసాలు పెంచుకొని నిజంగా వేరే లెవెల్లో కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ గారు. ఎస్, మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అయితే తెరకెక్కిస్తున్నారు గైస్. ఎస్, ఈ సినిమా పాన్ గా 5 భాషలు అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ సినిమాపై అంచనా అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఎస్, రణబలి సినిమా సెప్టెంబర్ 11వ తారీఖు 2026 మన ముందుకు అయితే రాబోతుంది గైస్. ఇదే సంవత్సరంలో 2026 సంవత్సరంలోనే మన ముందుకు అయితే తీసుకురాబోతున్నారు ఈ సినిమాని. నిజంగా మన విజయ్ దేవరకొండ గారు హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా నెక్స్ట్ లెవెల్
ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టుకొని కన్ఫర్మ్ చేసుకొని సినిమాలు అయితే తీస్తున్నారు. సో మన విజయ్ దేవరకొండ గారు తన వంతుగా తన సాయశక్తులారా 100కి 100% అయితే ఇస్తున్నారు. ఆయన యాక్టింగ్ పరంగా కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ పరంగా కానివ్వండి, మొత్తం కూడా 100కి 100% అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. కాకపోతే అనుకున్నంత స్థాయిలో డైరెక్ట్ అనుకున్న కథని కరెక్ట్ గా ప్రెజెంట్ చేయలేక తలబడటంతో సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోతున్నాయి. ఈసారైనా సరే మరోసారి కంబ్యాక్ మూవీ ఇస్తారా, అర్జున్ రెడ్డి, గీతా గోవింద లాంటి బ్లాక్ బస్టర్ ని అందిస్తారా లేదా అని చెప్పి అభిమానులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూడడం జరుగుతుంది గైస్. ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ మూవీ ఇవ్వాలని చెప్పి అభిమానులు అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం ఈ సినిమాతో అయినా సరే విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ మూవీ ఇస్తారా లేదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ అయితే ఉంది గైస్. ఖచ్చితంగా సినిమా కరెక్ట్ అనుకున్నట్టుగా ప్రెజెంట్ చేయగలిగితే డైరెక్టర్ ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అంశాలు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు రిలీజ్ చేసిన కంటెంట్ వీడియో ఏదైతే ఉందో నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆయన టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, ఈ సినిమా గ్రాండియర్ గా ఉండబోతుంది, విజువల్ వండర్ గా ఉండబోతుంది అని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్, ఇదే రేంజ్ లో సినిమా రేపు కంటెంట్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఆడుతుంది. మన విజయ్ దేవరకొండ గారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలబడే అంశాలు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది గైస్ విజయ్ దేవరకొండ గారి 14వ సినిమాపై మీకు అంచనాలు ఏంటిది, అండ్ అలాగే రిలీజ్ చేసిన కంటెంట్ వీడియో ఏదైతే ఉందో మీకు ఎలా అనిపించింది, అండ్ అలాగే విజయ్ దేవరకొండ లుక్స్ ఎలా అనిపించింది, అండ్ అలాగే టైటిల్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.